ఏంటమ్మా అది? నేను గుడికెళ్ళి నాకు ఇష్టమైన దేవుడికి ఆకు పూజ చేయిస్తే బాబాయ్ ఖచ్చితంగా ఇంటికి వస్తాడు నానమ్మ. అవును నానమ్మ, ఆంజనేయ స్వామి నేనే కోరిక కొన్నా తీరుస్తారు. ఇంత చిన్న వయసులో నీ కన్నవాళ్లకి దూరంగా ఉంటూ నీ మనసు కష్టంగా ఉన్నా కూడా బాబాయ్ బయటికి రావాలని ఆలోచిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందాను. నేను పూజ చేస్తే నిజంగానే బాబాయ్ వస్తాను నానమ్మ. నన్ను ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తే ఆకుపూజ చేయిస్తాను నానమ్మ. ఏం ఆలోచిస్తున్నావు నానమ్మ? ఏం లేదమ్మా, నీ ఆరోగ్యం సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో నిన్ను బయటకు తీసుకుని వెళ్లడం ఎలా అని ఆలోచిస్తున్నాను. మీరు తోడుగా ఉన్నారు కదా నానమ్మ, నాకేం కాదు. నన్ను ఆ గుడికి తీసుకెళ్ళండి. నేను చెప్పినట్టు చేస్తే బాబాయ్ ఖచ్చితంగా వస్తారు. మేడం ఆగండి మేడం, మేడం బిజీగా ఉన్నారు. నేను అర్జెంటుగా ఉమాదేవి గారిని కలవాలి. కుదరదు మేడం, మేడం గారు ఎవరిని లోపలికి పంపొద్దని చెప్పారు. వెళ్దాంలేమ్మా. సింధు, అనుని లోపలికి తీసుకువెళ్ళమ్మా. అలాగే అమ్మా. సెక్యూరిటీ, ఏంటి మీనాక్షి గారు, మళ్ళీ ఇలా వచ్చారేంటి? అసలు మీరేమనుకుంటున్నారు మాదేవి గారు? మీరు చేసే పనులు సమంజసంగా ఉన్నాయా? మీ పద్ధతి ఏమన్నా బాగుందా? మీ హోదాకి తగినట్టు, మీ కుటుంబ గౌరవానికి తగినట్టు మీరు ప్రవర్తించట్లేదు. నా ఇంటికే వచ్చి మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరు మర్యాద లేకుండా ప్రవర్తించారు కాబట్టే రావాల్సి వచ్చింది. వాసుదేవ్ గారి విషయంలో అనుచితంగా ప్రవర్తించారు కాబట్టే రావాల్సి వచ్చింది. మీ కొడుకు అనుకి యాక్సిడెంట్ చేశాడు, ఆ విషయంలోనే జైలుకెళ్లాడు. కానీ మీరు అను బ్రతికి ఉందని ఆశని వాసుదేవ్కి కల్పించారు. మీరు కావాలనే లేనిది ఉన్నట్టు చెప్పారు. ఆయన అదే నిజం అనుకుని అదే భ్రమలో అను గురించి ఆలోచించి పిచ్చివాడవుతున్నాడు. శక్తి, ఊరుకోరా. ఏంట్రా ఇది చిన్న పిల్లాళ్ళ? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నీ కొడుకు చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. నీ అధికారం, నీ పలుకుబడి, మనకున్న డబ్బు ఏవి నన్ను కాపాడలేకపోయాయమ్మా. నాకు బెయిల్ రాలేదమ్మా. ఇక నువ్వు నీ కొడుకుని మర్చిపో అమ్మా. రే శక్తి, ఏంట్రా మాటలు? లేదమ్మా, ఆ వాసుదేవ్ గెలిచాడమ్మా. ఇక భవిష్యత్తులో మేయర్ అవ్వాలన్న కల గంగలో కలిసిపోయినట్టేనమ్మా. నేను జైల్లో చెప్పకూడదేంటో జీవితాంతం నరకం చూడాల్సిందేనమ్మా. అమ్మా, నేను భయపడేది ఆ వాసుదేవ్ కాదు,
నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నందుకు, ఆ వాసుదేవ్ చేతిలో నువ్వు ఓడిపోయినందుకు అవమానంగా ఉందమ్మా. రే శక్తి, ఇప్పుడు ఏమైందన్రా? బెయిల్ రానంత మాత్రానా అంతా అయిపోయినట్టేనా? అమ్మా, 2 మెట్లు ఎక్కగలిగితే మరో 3 మెట్లు ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. మనం పూర్తిగా కిందే ఉన్నామమ్మా. కానీ ఆ వాసుదేవ్ 4 మెట్లు పైనున్నాడమ్మా. ఆ వాసుదేవే గెలిచాడమ్మా. అనుకున్నది సాధించాడు. తట్టుకోలేకపోతున్నానమ్మా. నా వల్ల కావడం లేదు. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నానమ్మా. నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రానా, బెయిల్ రాకుండా ఆపినంత మాత్రానా వాసుదేవ్ గెలిచినట్టు కాదురా. నాకు నువ్వు మాటలతో చెప్పే ధైర్యం కన్నా ఆ వాసుదేవ్ చేసిన అవమానమే నన్ను ఇంకా కుంగదీస్తుందమ్మా. నేను జైలుకెళ్తున్నానన్న బాధ కంటే రేపటి నుండి నువ్వు పడే ప్రతి మాట నన్ను ఇంకా బాధ పెడుతుందమ్మా. నువ్వు అనుభవించే నరకాన్ని తలుచుకుంటేనే ఛే, ఓడిపోయామమ్మా. మనం ఓడిపోయాం. అమ్మా, వదలద్దమ్మా. ఆ వాసుదేవుని వదలొద్దు. నా ఆశయాన్ని, నా భవిష్యత్తుని నాశనం చేసి నిన్నింతగా బాధ పెడుతున్న ఆ వాసుదేవుని వదలద్దమ్మా, వదలొద్దు. కుంగిపోవద్దు శక్తి, ధైర్యంగా ఉండరా. నీకు నేనున్నాను. నా కొడుక్కి ఈరోజు బెయిల్ దొరక్కపోవచ్చు. నీ మీద పడ్డ నిందలన్నీ తొలగిపోయి నువ్వు బయటకొచ్చేలా చేస్తాన్రా. నాకు ఆ నమ్మకం పోయిందమ్మా. అమ్మా, అన్నయ్య! మీరు నాకేం కాదు, నేను మీకేం కాదు. బాబాయ్, ఆయన ఇంట్లో దిగబెట్టారా? ఆయనకిప్పుడెలా ఉంది? వాసుదేవ్ పరిస్థితి ఏం బాలేదమ్మా. ఏంటి బాబాయ్ మీరు చెప్పేది? అవునమ్మా, అను మీద ధ్యాస ప్రాణం పెట్టుకొని తిరిగొస్తుందన్న నమ్మకంతో అతను బ్రతుకుతున్నాడు. కూతురు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ఉమాదేవి అతని ప్రయత్నాలు సాగనివ్వడం లేదు. వాసుదేవ్ బాధని ఓదార్చే తోడు లేకపోవడంతో మందుతో సహవాసం మొదలుపెట్టాడు. తాగుడుకు అలవాటు పడ్డాడమ్మా. అతను ఆ బాధ నుండి ఎలా బయటపడతాడు అర్థం కావడం లేదమ్మా. అను తిరిగొస్తే తప్ప వాసుదేవ్ మామూలు మనిషి అయ్యేలా లేడమ్మా. అమ్మా, ఆయన నా మీద కూడా కోపడ్డారమ్మా. నీ మీద ఎందుకు? నేను కూడా ఆయన్ని కలుద్దామని అక్కడికి వెళ్ళాను. నీకు నాకు ఏ సంబంధం ఉందని ఇక్కడికి వచ్చావు, ఇక నువ్వు ఇక్కడికి రావద్దు అని చాలా కోపంగా చెప్పారమ్మా. అవునమ్మా, ఏ సంబంధం లేదనుకుంటున్నప్పుడు ఊరికే వచ్చి పదే పదే జ్ఞాపకం చేయడం ఎందుకని జై మీద కోపడ్డాడు. నాకైతే చాలా బాధ అనిపించిందమ్మా. అను గురించి తెలుసుకోవాలన్నా, అను గురించి చెప్పాలన్నా ఇంతకు ముందు ఒక ఫ్రెండ్లా వెళ్ళేవాడిని. అలా కూడా రావద్దని చాలా గట్టిగా చెప్పారమ్మా. ఏం చేయాలో తెలియలేదమ్మా. రేయ్, నిన్న ఇంటికి వెళ్ళొద్దని ఇంతకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు ఆయన కూడా వద్దంటున్నారు. ఆంజనేయ స్వామి గుడికెళ్ళి స్వామికి ఆకుపూజ చేయించండి. జై శ్రీరామ్. ఆకుపూజ చేయిస్తే అను తిరిగి వస్తుంది కదా. సరే సరే, డబుల్ తే. పని చేసుకుని బతకొచ్చుగా. సోదాపే డబుల్ తే.